తెలుగు కథా సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ కురూపి భార్య. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. నేను నవమన్మధుడిని. అయితేనే నా భార్య కురూపి. సన్నగా పొట్టిగా నల్లగా ఉంటుంది. కాలు పెడగా వేసి నడుస్తుంది. చిన్న కళ్ళు, కానీ అందమైన జుట్టు, కోయిల కంఠస్వరం. ఆ రెండు విషయాల్లోనూ భగవంతుడు ఇట్లా ఎందుకు చేశాడో నాకైతే తెలియదు. ఇంకా కాపురానికి వచ్చే నాటికి కాస్త నయం, అది పెళ్లి నాటికి చెప్పశక్యం కాకుండా ఉంది. నా పెళ్ళి స్థిరమైన రోజుకి నాకు పెళ్ళంటే ఏమిటో తెలియదు. ఈ పిల్లే పెళ్లి కూతురని దాన్ని నాకు చూపించినప్పుడు నాకు దాని మీద ఏమో మమకారం కూడా కాస్త కలిగింది. ఏ మగవాడు ఏ ఆడదాన్ని చేసుకున్నా ఒకటేనని, జరిగినవి జరగబోయేవి పెళ్ళిళ్ళన్నీ రాసిపెట్టి ఉండినవేనని నాకు చాలా కాలమై తెలుసు. ఎవరి భార్య అందంగా ఉన్నది, ఎవరి భార్య అనాకారి అయింది అన్వేషించేవాళ్ళు పని పాట లేని బుద్ధిహీనులని నేను నమ్మాను. అందం దీనికి కూరొండుకుంటారా? పెళ్ళికి నాకు 14 ఏళ్ళు. అయితే సంబంధం స్థిరపడి ముహూర్తం సమీపించే లోపుగా ప్రమాదం జరిగిపోయిందని నేను తెలుసుకున్నాను. మా నాన్న వినకుండా మా తల్లి వాళ్ళు అన్నారు. ఆ మాటలు వింటే పూటం వేస్తాడు మా నాన్న. నలుగురు ఆయన్ని ఈ సంబంధం కుదిర్చినందుకు ఆడిపోసే మాటలు, నా భావి గతి గురించి పడ్డ బాధ విచారాలు గమనించేటప్పటికి నా గుండెల్లో డక్కు పుట్టింది. దాంపత్యంలో తీరా అందచందాలతో పనుందేమోననే సంశయం నాలో పుట్టుకొచ్చింది. నాలో ఏ విశేషమూ లేదని గట్టిగా నమ్మిన నాకు నేనొక నవమన్మధుండనే సువార్త ఈ సందర్భంలో చెవిని పడింది. కానీ అందుమూలంగా నా సంతోషం జాస్తి కావటానికి బదులు దిగులే జాస్తి అయింది. ఇటువంటి నాకా ఆ కురూపి. ఒక రాత్రి ఎవరూ చూడకుండా పక్కలో పడుకుని ఏడ్చాను. దేవుణ్ణి ప్రార్థించాను ఈ సంబంధం తప్పించమని. అయితే దేవుడు నాకు సాయపడలేదు. సామాన్యంగా మా నాన్న తలపెట్టిన పనికి దేవుడు అడ్డుపడడు. అడ్డుపడాలని కొంత ప్రయత్నం చేసిన వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళు దేవుడి కన్నా మొనగాళ్ళు కారని రూఢిగా తేలిపోయింది. నా పెళ్ళయింది. ఆ కురూపికే నా భార్య పేరు సుందరి. సుందరి మాణిక్యం, హ్రస్వనామం సుందరి. నా జన్మకు తీరని అపచారం జరిగినట్టుగా భావించుకున్నాను. కాలక్రమానైనా నాకు న్యాయం జరగకపోతుందా అనుకున్నాను. కానీ నా భార్య చచ్చిపోయి నాకు మరో పెళ్లి కాలేదు. అక్కడ కూడా ఆశాభంగమే అయింది. నా భార్య కాపురానికి రావటానికి సిద్ధంగా ఉంది. కురూపి దాంతో కాపురం చేయటం మొదలుపెట్టిన తర్వాత నాలో ఏ మార్పు కలిగేది నాకు తెలియదు. కానీ ఏదో ఒక మార్పు కలుగుతుందని, అది వాంఛనీయమైన మార్పు కాదని మాత్రం నేను ఎరుగుదును. నా భార్య కాపురానికి వచ్చింది. ఆ గర్భాధానం నాటి రాత్రి నేను నా భార్యకి చూడటానికి జంకాను. తప్పనిసరిగా చూడవలసి వచ్చేటప్పటికీ అది నా కళ్ళ కట్టే అసహ్యంగా కనిపించలేదు. బహుశా నేను దాని అనాకారితనం గురించి ఉన్నదానికి మించి ఊహించడం వల్లనేమో. ఈ మొహం ఇంకే మొహం అయితే నాకు బాగుండేదని ప్రశ్నించుకుంటే నాకింకే మొహం ఆ క్షణాన స్ఫురణకు రాలేదు. ఈ భార్యను నువ్వు స్పృశించరాదు, దీనితో నీకు ఎటువంటి స్నేహభావం పనికిరాదు, ఇప్పుడు దీనితో ఎటువంటి సంబంధమైనా పెట్టుకుంటివా, అనుమానాస్పదమైన పత్రం మీద సాక్షి సంతకం చేసినట్టే అని నా అంతరాత్మ హెచ్చరించసాగింది. అంతరాత్మకి ఏం తెలుసు పాపం, మనం ఏమనమంటే అది అలా అంటుంది. సమయం వచ్చినప్పుడు అలా అనమని నేను దానికి నా పెళ్ళైన మర్నాటి నుంచి 4 ఏళ్ల బట్టి చెప్తూ వచ్చాను. ఇదొక కొత్త అనుభవం చేతికి అందుబాటులోకి వచ్చింది. నిన్నెవరూ శిక్షించరు. తర్వాత నీకు ఇష్టమైనా కాకపోయినా ఈ అనుభవం ఏమిటో తెలుసుకో. ఎంతలో వచ్చిన నష్టం ఏముందని ప్రకృతి నన్ను హెచ్చరిస్తూ ఉంది. కేవలం జిజ్ఞాసతో కూడుకున్నవాడినై నేను నా కురూపి భార్యను సమీపించి చేయి పట్టుకున్నాను. నేను మొదలు నరికిన చెట్టల్లే పడిపోలేదు. కానీ నా భార్య తల వంచుకుని సిగ్గుపట్టడం నాకు అనుకోని ఆనందం కలిగించింది. సిగ్గనేది నా భార్య కురూపి ముఖానికి ఏమైనా అందం చేకూరుస్తుందేమోనని బలవంతాన దాని మొహం పైకెత్తి చూశాను. దాని కళ్ళు తడిగా ఉన్నాయి. 1-2 చుక్కలు చెక్కిళ్ళ మీదుగా జారాయి. ప్రపంచంలో ఉన్న అందమైన మొహాల్లో అందమైన మొహం కనిపించినా నా హృదయం అంత చెలించుండదు. నేను అంతరాత్మని ప్రకృతిని నన్ను ఒక్కసారిగా మర్చిపోయి ఆదుర్దాగా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. కాంతివంతమైన దీపం కేసి చూడబోయి చూడలేకపోయిన దానల్లే నా భార్య తల తిప్పుకుని ఏమీ లేదన్నట్టుగా తలాడించింది. నేను కళ్ళనీళ్లు తొడవబోతే నాకన్నా ముందే తన చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది. అంతమేర చీర నల్లగా అయింది. నీ ఒంటి రంగు చూడు తిరిగి ఎట్లా వస్తుందో అన్నాను. కానీ మాట నోరు జారి వచ్చేసిన తర్వాత భయమేసింది.
అది మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుందేమోనని. కానీ దురదృష్టవశాత్తు అటువంటిది ఏమీ జరగలేదు. పైగా అది కొంచెం నవ్వి చాలా చిన్న గొంతుతో దాని కోయిల కంఠస్వరంతో అటువంటి దాన్ని చేసుకున్నారు ఏరి కోరి అన్నది. నీ గొంతులో ఎంత అందం పెట్టాడు దేవుడు అన్నాను. పోనివ్వండి ఆ మాత్రమన్నా అని ఆపేసింది నా భార్య. కేవలం జిజ్ఞాసతో నా భార్యను కౌగిలించుకున్నాను. నాకేమీ రోత కానీ బాధ కానీ కలక్కపోవడం చూసి ఆశ్చర్యపడ్డాను. పైగా దాని చెంప నా చెంపకు తగలగానే చాలా ఆనందం కలిగింది. ఆ తర్వాత పరిపూర్ణమైన నిర్లిప్తతతో ఆనందం పొందే ఆశ ఈషన్ మాత్రమైనా లేకుండా దాని మొహం చేతుల్లోకి తీసుకుని మూతి ముద్దు పెట్టుకున్నాను. అంతకన్నా ఇంకో ముద్దు అయితే మాత్రం ఎక్కువ వేడిగా, ఎక్కువ ఘాటుగా, ఎక్కువ తీయగా ఉండొచ్చని నాకు తోచింది. ఎవరైనా చూస్తే నవ్వుతారు అన్నది నా భార్య. నన్నట్లా అంటే మరింత రేగుతాను అని రుజువు కూడా చేశాను. మీరెంత మంచివారు అన్నది నా కురూపి భార్య. పాపం దానికి భావ ప్రకటన చేసేందుకు భాష లేదు. అయితే దాన్ని అర్థం చేసుకునేందుకు భాష అవసరం లేకపోయింది. ఆ కురూపి భార్యను ప్రేమించి నేను సంఘానికి చాలా ద్రోహం చేసుండాలి. అందరూ నన్ను విడ్డూరంగా చూడసాగారు. ఈ పెళ్ళానికే ఇంత ఉబ్బి తబ్బిపోతున్నాడు, ఇక రంభ దొరికితే అని వారు అంటున్నట్టుగా నాకు రూఢీగా తెలిసింది. ఆడతనమంటూ ఉన్న ఏ పదార్థానికైనా నేను పడతాను అనే విశ్వాసంతో కాబోలు ఒక 35 ఏళ్ల పూర్వ సుందరి ఒక ఆమె నాతో సరసల్లాపాలు ఆరంభించింది. ఆవిడ్ని ముద్దు పెట్టుకుంటే వెచ్చగా, ఘాటుగా, తీయగా ఉంటుందని నాకేమీ నమ్మకం చెక్కలేదు. ఆవిడ జోక్యం వదిలించుకున్నాను. నేను సంఘానికి ద్రోహం చేశానని నాకే నమ్మకం కలిగింది. తప్పు పనులు చేసినంత మాత్రం చేత సంఘం కన్నెర్ర చేయదు. ఆ చేసే తప్పుడు పనులు తప్పు చేసేవాడల్లే చేస్తే అయితే నేను ఈ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ప్రవర్తించుంటాను. నా భార్య నా కనుచూపు మేరలోకి వస్తే నేను తప్పనిసరిగా నవ్వేవాణ్ణి, కళ్ళతో మాట్లాడేవాణ్ణి. నా భార్య బదులు చెప్పేది కాదు, కానీ స్వీకరించేది. నా కంటి భాష కోసం వెతికేది. నా వంక అలా చూడకండి, నా ఒళ్ళంతా జిల్లుమంటోంది, అంతా కనిపెట్టేసి ఎగతాళి చేస్తారు. ఇప్పటికే పడలేకుండా ఉన్నాను. వాళ్ళు అనేది నవ్వుతూనే అంటారు కానీ యువతల వాళ్ళకి ఎట్లా ఉండేది ఆలోచించరు అని నన్ను ప్రైవేటుగా మందలించేది. ముందు ముందు నీ మొహం చూడని రోజులు వస్తే, నీ చేతి మంచినీళ్ళు కూడా తాగని రోజులు వస్తాయి. ఇంత కురూపితో ఎన్నాళ్ళు కాపురం చేస్తారు? ఎంత నవమన్మధులైతే మటుకు ఈ 4 రోజులు ఏదో విధంగా గడిచిపోనివ్వక నాకు అడ్డం చెప్తావే అని నేను దాన్ని గట్టిగా కోప్పడేవాణ్ణి. దాని మీదట నా భార్యకు పశ్చాత్తాపం కలిగి తన ముక్కుతో నా వీపులో చక్కలిగిలి పెట్టేది. నేను ఎప్పటికీ ఆ మాట అననని వాగ్దానం చేసే వరకు. ఒకసారి నా భార్యతో ఎవరో ఒక ఇల్లాలు, ఏమమ్మాయి నీ మొగుడు నువ్వెంత చెప్తే అంతట కదా అనటం నా చెవిన పడింది. ఆ రోజు నుంచి పని పెట్టుకుని నా భార్య ఎడల వినయ విధేయతలు కనపరచసాగాను. మీరు నన్నిట్లా చంపుకు తింటున్నారేమండి అన్నది నా భార్య. ఏ అన్నాను. మీరు నా చెప్పు చేతుల్లో ఉన్నారని అంతా అనుకుంటున్నారు. నిజంగా వాళ్ళకేం తెలుస్తుంది? అసలు నిజమేమిటంటావు? పోనిద్దురు అన్నది నా భార్య దిగులుగా. పిచ్చిదానా, నీకు వాళ్ళతో ఏమిటి? వాళ్ళ మాటలు నేనేం పాటిస్తున్నాను అసలు? మీకే మగవాళ్ళు, మీకు జరుగుతుంది. నువ్వు మగవాడివే, ఇంత కోతి ఆడదెట్లా అవుతుంది? అది మాటతో చేసే పద్ధతి. తన అనాకారితనం నా భార్యను చాలా వేధిస్తుందని చాలా కాలం తెలియదు. ఒకనాడు సుందరి, ఈ జన్మకు మీకు నేనే కదా పెళ్ళాన్ని అంది. ఏమైతే ఏమీ కాకే, నేను కురూపిని, మీరు అందగాళ్ళును. కురూపితో కాపురం చేయటం కష్టమా? కాదు మరి. నేను కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నానా నీకు? ఇది శాంతం వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. పోనీ అందగాడితో కాపురం చేయటం సులభమా? నీకు హాయిగా వెళ్తోందా? మీకెవరు చెప్తారు సమాధానం? అప్పుడు నేను అన్నాను, నేను మాత్రం నిన్నే పట్టుకుని వేళ్లాడుతున్నానా ఏమిటి? ఎవరన్నా అందగత్తె కావాలంటే నాకు దొరక్కపోతుందా? ఏదో చేసి కొంప మీదకి తీసుకురండి. కేవలం అసూయ వెళ్ళగక్కిన వాళ్ళు వెళ్ళగక్కగా నన్ను శాస్త్రోక్తంగా చూసి విమర్శించిన వాడు మా మేనమావ కొడుకు. వాడు పత్రికల్లోనూ అక్కడ బూతు కథలు రాస్తూ ఉంటాడు. వాడు నాకు నా భార్యకున్న సంబంధం పశుకామమని రుజువు చేశాడు. అయితే విజ్ఞాని గనక పసుపు కామంలో తప్పేమీ లేదన్నాడు. మళ్ళీ నేను మరొక స్త్రీని ఎరగని కారణం చేత నా భార్య మీద నాకున్న ప్రేమలో విశిష్టత ఏమీ లేదన్నాడు. నా భార్య నా వంక ఎలా చూస్తుందో నువ్వు ఎరగవు అన్నాను. నన్నెంత గాఢంగా కౌగిలించుకుంటుందో ఊహించలేవు అన్నాను.
అదే నేననేది అన్నాడు వాడు. అయినప్పటికీ నీ ప్రేమ నా గౌరవాన్ని ఆకర్షిస్తుంది అన్నాడు. వాడు నా ప్రేమను పశుకామం అనడం నేను సహించలేకపోయాను. నేను ఇంకో ఆడదాన్ని ఎరగనందుకు అవమానం కూడా కలిగింది. నా భార్యలో ప్రత్యేకత లేదని అనటం కంటే ఇంకేం అవమానం కావాలి? నా దృష్టి వెంటనే కనకం మెదకపోయింది. అదొకప్పుడు దాదాపు నాకు భార్య అయినంత పని జరిగింది. నువ్వు నాకు మొగుడు తర్వాత మొగుడు అంతటి వాడివని నాతో నవ్వులకు అనేది. నేను కాదని ఒక తేబ్యం గాడికి ఇచ్చారు దాన్ని. అది తప్పుడు పనులకి ఇంకా దిగలేదేమో కానీ దిగడానికి మాత్రం సిద్ధంగా ఉందని నాకు రూఢీగా తెలుసు. 1-2 సార్లు ఉత్తరాలు పట్టుకుని దాన్ని చితక్కొట్టడం కూడా జరిగింది. వాళ్ళ ఇంటికి నేను స్వేచ్ఛగా వెళ్ళి రాగలను. వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండడం ప్రారంభించాను. కనకం నా కోసం ఎంతో కాలంగా కనిపెట్టుకుని ఉన్నదానర్లే నేను చేయి చాచగానే అందింది. కానీ మా దొంగతనం వెంటనే బయటపడింది. నేను దాని కొంగు పట్టుకుని లాగుతూ ఉండగా దాని మొగుడే చూశాడు. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ది పుట్ల. అక్కడి నుంచి నేను ఇంటికి పోలేదు. ఎటు పోతుంది తెలియకుండా ఊరు విడిచి చాలా దూరం వెళ్ళాను. పాడు పనిచేసి బయటపడ్డాననేది కూడా నన్ను బాధించలేదు. ఈ అనుభవం కనకంతో అనుభవం నన్ను మార్చింది. ఎంత చెడ్డ కవిగాడు కొంత నిజమే చెప్పాడు. వెనకెన్నడూ కలగని విచారం ఒకటి నన్ను ఇప్పుడు పట్టుకుంది. నాకు కనకమే భార్య అయి ఉండకూడదా? లోకంలో ఉన్న అందగత్తెలంతా ఎవరి భార్యలో కావటానికి నేనేం పాపం చేశాను? కనీసం సుందరి సంసారపక్షంగానైనా ఉండరాదు? మరీ కురూపి, అందులో కూడా అంత ఈనకర్రబద్ద వంటి మనిషి. నేనింటికి తిరిగి వచ్చేటప్పటికి పొద్దుగూకింది. ఇంట్లో అడుగు పెట్టగానే ఇల్లంతా ఎగిరిపోయే అంత మైరావణ రభస. అటువంటి కురూపి ముండని కట్టుకోవటమే, ఊళ్ళో వాళ్ళ కోటల మీద పట్టమే. తనకు ఆడతోడు లేదు అని అరుస్తుంది కనకం అత్తగారు. ఒకవేళ నువ్వు పొరబడి ఉంటావేమోనే అని మా అమ్మ ప్రారంభించగానే చాలు చాలేవమ్మ, నా కోడలు చెప్పలా? వారం రోజుల నుంచి దాన్ని ఏమిటో పలకరించబోతాట, అడ్డం తగులుతాట. ఇవాళ కొంగు పట్టుకుని లాగాడంట, రేపు చేయబట్టుకుని లాగుతాడు. నేను నిర్ఘాంతపోయాను. ఒక మహా ఇల్లాలు ఇంత అవాచ్యంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను నేను దైవసాక్షిగా అన్నాడు భావించలేదు. ఈ పోట్లాటకు రావడంలో ఆవిడకు కొంత ఆనందం కూడా లేకపోలేదని గ్రహించగలిగాను. ఎవరి పశుత్వం ఎవరెలా బయట పెట్టుకునేది ఎవరమూ చెప్పలేం. కనకం దివ్యంగా బొంకిందన్నమాట, పిరికి పక్షి. అందుకనే కాబోలు నేను దాని మొగుడు వాత వదిలేసి నా దారిని వెళ్ళిపోయాను. మా సుందరిని మా కోతిని ఎప్పుడన్నా అట్లా ఇతరుల చేత విడిచిపెట్టి ఎరుగుదునా? సుందరి దాన్ని ముసలిముండ ఫెడేలను ఎంత మాట అంది. ముందు ఈ ముసలదాన్ని చిత్రవత చేయాలా? సుందరి ఈ తుఫాన్లో ఏ మూల చిక్కిపోయిందో చూడాలా? ముసలదాని జోలికి పోవటం ఆ క్షణాన వివేకం కాదనిపించింది. సుందరి కోసం నా గదిలోకి పరిగెత్తాను. నేను ఊహించినట్టే సుందరి దుఃఖ సముద్రంలో మునిగి ఉంది. నన్ను చూడగానే కళ్ళు తుడుచుకుంటూ, నా మూలంగా మీరు ఎంత మాటలు పడుతున్నారో చూడండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పలేదా నన్ను చేసుకోవటం ఊరికే పోదని అంది. ఇది నీకేమీ సంబంధించిన విషయం కాదు. నేను కనకం కొంగుపట్టు లాగుతూ ఉండగా దాన్ని మొగుడు చూశాడు. అయ్యయ్యో, ఏం పనులండి ఇవి? నాకేం సంబంధం లేదంటారే? నేను చక్కని దాన్నైతే మీరు ఇటువంటి పనులు చేస్తారా? ఏమీ చేయకుండా నువ్వు కూడా చక్కని దానివేనని రుజువు చేయటం ఎట్లా మరి అన్నాను మా అనాకారి సుందరిని దగ్గరికి లాక్కొని. అదండి కథ. ఈ కథ నిలువ నీరు కథల సంపుటి డిసెంబర్ 1945లో ప్రచురితమైంది. ఈ కథ ఇప్పటికీ ఒక 80 సంవత్సరాల క్రితంది ఈ కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.